జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనము ప్రతి సంవత్సరం కూడా 2 హనుమత్ జయంతిలు అయితే జరుపుకుంటామండి. చిన్న హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి. 2 పండుగలు కూడా చాలా ముఖ్యమైనవండి. 2 పండుగలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. 2025వ సంవత్సరంలో చిన్న హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు అన్నీ క్లియర్గా తెలియజేస్తానండి. అసలు ఎందుకండి 2 సార్లు జరుపుకుంటాము, దీని వెనుక ఉన్నటువంటి పురాణాల కథ ఏమిటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను తెలియజేస్తానండి. అలానే మీ జాతకరీత్యా ఏవైనా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు, వివాహ సమస్య, ఉద్యోగ సమస్య, ఇలా ఏదైనా సరే మీకు దోషాలు అనేటివి ఉంటే తప్పకుండా ఈ రోజున మీరు ఈ పరిహారం కనుక చేస్తే అతి శీఘ్రంగా మీ జాతకరీత్యా అన్ని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హిందూ ధర్మ ప్రకారం హిందూ పండుగలలో ముఖ్యమైన పండుగలలో హనుమత్ జయంతి పండుగ కూడా చాలా ముఖ్యమైనదండి. హనుమంతుని పుట్టినరోజుగా హనుమత్ జయంతిని అయితే జరుపుకుంటాము. మన పురాణాల ప్రకారం 2 సార్లు హనుమత్ జయంతిని అయితే జరుపుకుంటామండి. చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజున, అలానే వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళపక్షంలో దశమి రోజున అయితే 2 సార్లు అయితే జరుపుకుంటామండి. మొదటగా అయితే చైత్ర మాసంలో పౌర్ణమి రోజున ఎందుకు జరుపుకుంటాము, ఈ సంవత్సరం తేదీ తిథి వివరాలు తెలియజేస్తాను. చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హనుమంతుడు నికంబుడు తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్లుగా మన పురాణాల్లో అయితే తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఉత్తర భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ రోజున హనుమంతుణ్ణి ఎక్కువగా విజయోత్సాహంతో పూజలు అనేటివి చేస్తారు. కాబట్టి దీనిని మనం ఈ రోజున హనుమద్ విజయోత్సవంగా, అలానే చిన్న హనుమ కథనాల ప్రకారం ఆంజనేయ స్వామి చరిత్రలో ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర అయితే తెలుసుంటుందండి. ఆంజనేయ స్వామి బాల్యంలో సూర్యుడు ఎర్రటి పండు వలె ఉన్నారు అని ఆయన్నైతే మింగేస్తారండి. అప్పుడు మింగిన తర్వాత హనుమంతుడు మరణిస్తారు. తర్వాత దేవాది దేవతలందరూ కూడా ప్రార్థించి, ముఖ్యంగా శివయ్య ఆశీస్సులతో మళ్ళీ హనుమంతుడు పునర్జీవం అనేది వస్తుందండి. ఆ రోజు ఈ చైత్రమాసంలో పౌర్ణమి రోజు కావడం విశేషమండి. కాబట్టి అందువలన హనుమత్ జయంతిని మనము చైత్రమాసంలో పౌర్ణమి రోజున చిన్న హనుమత్ జయంతిగా అయితే జరుపుకుంటామండి. 2025వ సంవత్సరంలో చైత్రమాసంలో పౌర్ణమి తిథి ఎప్పుడు ఉందో తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు ఉత్తరాయణం. పౌర్ణమి తిథి వచ్చేసి ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 2:24 నుంచి శనివారం రోజున 12వ తేదీన రాత్రి తెల్లవారుజామున 4:18 వరకు మనకి పౌర్ణమి తేదీ ఉంటుందండి. నార్మల్గా ఏంటంటే మనకి ఈ రోజున 12వ తేదీన రాత్రి తెల్లవారుజామున అంటే పూర్తిగా రాత్రి అంతా మనకి పౌర్ణమి ఉంటుంది. తర్వాత రోజు అంటే 13వ తేదీన తెల్లవారుజామున వరకు మనకి పౌర్ణమి తిథి ఉందండి. కాబట్టి సాధారణంగా హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం రోజున అంటే చైత్రమాసం పౌర్ణమి రోజున చిన్న హనుమత్ జయంతిగా అయితే జరుపుకుంటామండి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం సాయంత్రం 5:11 వరకు ఉంటుంది. తదుపరి చిత్రా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే శనివారం రోజు కాబట్టి మనకి ఉదయం అంతా మనకి రాహుకాలం, దుర్ముహూర్తం ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ చూసుకొని మీరు మార్నింగ్ 11:30 లోపల హనుమంతునికి పూజ చేసుకుంటే సరిపోతుందండి. సాయంత్రం కూడా పౌర్ణమి సమయంలో స్వామివారికి ఎక్కువగా దీపకాంతుల్లో పూజ చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న హనుమత్ జయంతి గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు పెద్ద హనుమత్ జయంతి ఎందుకు జరుపుకుంటామో దాని గురించి తేదీ తిథి వివరాలు తెలియజేస్తాను. మన పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి దశమి తిథి రోజున శనివారం రోజున కేసరి మరియు అంజనాదేవి గర్భంలో జన్మించారు అని అయితే మనకు తెలియచేయడం జరిగిందండి. కాబట్టి ఈ రోజున సాక్షాత్తు ఆంజనేయ స్వామి జననం జరిగింది. కాబట్టి ఈ రోజున పెద్ద హనుమత్ జయంతిగా అయితే జరుపుకుంటామండి. మరొక విశేషం ఏంటంటే హనుమంతునికి ప్రీతి ఎవరండి, శ్రీరామచంద్రమూర్తే కదా. హనుమంతుడు మొట్టమొదటిసారిగా శ్రీరామచంద్రమూర్తిని కలిసినది రోజు కూడా ఈ వైశాఖ మాసంలో దశమి రోజేనండి. అంతటి విశేషం ఉందండి ఈ రోజున. ఈ రోజు మనకి 2025వ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం మే 21వ తేదీ బుధవారం రోజున రాత్రి 10:42 నుంచి దశమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. 22వ తేదీ గురువారం రోజున రాత్రి 8:00
7:44 వరకు దశమి తిథి అనేది ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి 2025వ సంవత్సరంలో పెద్ద హనుమత్ జయంతిని మనము మే 22వ తేదీ గురువారం రోజునైతే మనం జరుపుకుంటామండి. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు ఉంటుంది. తదుపరి మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు గురువారం రోజు కాబట్టి మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే మీరు ఉదయం 9:30 లోపల ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజు మీరు ఎటువంటి పనులు చేయాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాల గురించి నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. అయితే నేను మీకు కొన్ని రెమెడీస్ అయితే చెప్తానండి. ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అలానే ఏదైనా జాతకరీత్యా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి రోజున తప్పకుండా తమలపాకుల మాల, అలానే మినప వడలు ఉంటాయి కదండి, మినప గారెలు, ఈ గారెలతో కూడా మాల చేసి స్వామివారికి మీరు కనుక సమర్పిస్తే తప్పకుండా మీ జాతకరీత్యా దోషాలు ఉంటే తొలగిపోతాయండి. మరొక ముఖ్య విషయం అండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము ఏంటంటే చైత్రమాసం పౌర్ణమి తిథి రోజు నుంచి వైశాఖ మాస బహుళపక్షంలో దశమి తిథి వరకు సరిగ్గా 41 రోజులైతే ఉంటాయండి. ఈ 41 రోజులు ఒక మండల దీక్షగా అయితే స్వామివారి మాల అనేది ధరిస్తారండి. చాలా నియమాలతో ఈ దీక్ష అనేది ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించాలి, చాలా కఠినమైన నియమాలు అయితే ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు అందరూ తెలుసుకోవాలండి. హనుమంతుడు చిరంజీవిగా అయితే మనం కొలుస్తూ ఉంటామండి. అమరులలో ఒకరుగా మనం చిరంజీవులుగా ఈ హనుమంతుడిని అయితే ఇప్పటికీ భూమి మీద ఉన్నారు అనే ఒక నమ్మకం కూడా ఉందండి. కాబట్టి హనుమంతుని ఆశీర్వాదం కోసం తప్పకుండా హనుమత్ జయంతి రోజున ఆ హనుమంతుడిని అయితే మీరు ఆంజనేయ స్వామిని అయితే ఆరాధించండి. జాతకరీత్యా దోషాలన్నీ తొలగిపోయి తప్పకుండా ఆ స్వామివారి ఆశీస్సులు అనేవి మీకు లభిస్తాయి. పూర్తి పూజా విధానం ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీకు కనుక నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో